యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల్ హాజీపూర్ గ్రామం శ్రావణి యొక్క తల్లి ఆవేదన. హాజీపూర్ గ్రామంలో మర్రి శ్రీనివాస్ రెడ్డి కిరాతకుడు పాముల శ్రావణిని చంపి 2 సంవత్సరాలు గడిచాయి. అతడికి ఉరిశిక్ష పడి సంవత్సరం అయింది. ఈ రోజుకి ఫిబ్రవరి 6న ఉరిశిక్ష ఖరారు అయింది. పాముల శ్రావణి తల్లి నాగలక్ష్మి కూతురు చనిపోయిన బాధ ఆవేదన వెల్లడించింది. హాజీపూర్ గ్రామం ప్రజలు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎప్పుడు ఉరి తీస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి హాజీపూర్ సర్పంచ్ కవిత మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కిరాతకుడిని చంపివేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల్ హాజీపూర్ గ్రామంలో గత 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇన్సిడెంట్స్ జరిగి శ్రావణి, మనీష, కల్పన 3 కుటుంబాలను ఆగం చేసిన మర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉరిశిక్ష అమలై ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. కానీ ఇంతవరకు వాడికి ఎక్కడికి వచ్చింది ఆ శిక్ష, వాడు మళ్ళీ పైకి అప్లై పెట్టుకున్నాడా, వాది ఏంటిది అనేసి ఈ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇంకా తెలియదు. అట్లాగే మేము ఏం కోరుకుంటామంటే, ఎట్లాగో పోయిన పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలను తీసుకొచ్చి ఇవ్వలేం, కానీ కనీసం వాడు బతికి లేడు, మా పిల్లల దగ్గరికి పంపించేశాము అన్న మనశ్శాంతి లేకుండా కూడా వాడిని ఇంకా కోర్టులు చట్టాలు మీద నమ్మకంతో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అమలు అయ్యే సంవత్సరం అవుతుంది, వాడిని ఇంకెందుకు ఉంచుతున్నారని ఒక కుటుంబాలు ఆవేదన చెందుతూ ఉన్నాయి. అలాగే వాడిని ఇంకెన్ని రోజులు సంవత్సరాలు గడవకుండా, అదేదో ఢిల్లీలో నిర్భయ కేసు 7 ఏళ్ళు శిక్ష తర్వాత ఉరిశిక్ష తీశారు కదా, అన్ని సంవత్సరాలు వెయిట్ చేయకుండా కనీసం మాకు వచ్చే సంవత్సరం లోపైన వాని యొక్క మరణ వార్త వినాలని మాకు చాలా ఆసక్తిగా ఉందండి. ఎందుకంటే పిల్లలందరూ కోలుకోలేని పరిస్థితుల్లో మొన్నటి వరకు మా విలేజ్ పిల్లలు 4 కిలోమీటర్ల మేర బొమ్మల రామారం చదువుకు వెళ్ళాలంటే చాలా భయపడ్డారు. అక్కడే బావి దగ్గర నుంచే వెళ్ళాల్సి వచ్చింది, రోడ్డు మార్గంలోనే ఉంది బావి కాబట్టి పూడ్చిపెట్టిన బావి దగ్గర నుంచే వెళ్ళాల్సి వచ్చి చాలామంది పిల్లలు భయపడిపోయారు. వెళ్ళమంటే ఆ బావి పూడ్చిన తర్వాత కూడా పిల్లలకు కొంచెం ఏంటంటే భయం అనేది తగ్గింది, కానీ మళ్ళీ వాడు ఉన్నాడు అని చెప్పేసి అదొక కోణంలో కూడా పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. 1 ఇయర్ అవుతుంది, వానికి ఎటుపెట్టి ఇంకో మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ అని కాకుండా ఈ ఇయర్లోనే వాడిని కంప్లీట్ చేయాలి. కరెక్ట్గా మాకు జిల్లా కోర్టుకు కానీ వేరే కోర్టుకు కానీ వానికి అప్లీ ఇవ్వకూడదని చెప్పేసి మేము బార్ అసోసియేషన్ తరపున వాళ్ళకి కూడా వినతి పత్రం ఇచ్చాము. మళ్ళీ వాడిని ఎందుకు అప్లీ పెట్టుకుంటాడు చూసారు ఈ మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేసి వానికి సహకారం, ప్రతి ఒక్కరికి సహకారం చేయాలి, కానీ అలాంటి వానికి సహకారం చేస్తే మాత్రం అందరికీ అసలు ఆవేదన మేమైతే చెందుతూ ఉన్నాము. వాడిని చంపలేదు, ఎందుకు చంపారు వాడిని? ఇన్ని రోజులు అవుతుంది, నా బిడ్డ నాకు కనబడకుండా అయింది, వాడిని కూడా కనబడకుంటే చేయాలి. వాడిని పోనీ వాడిని వదిలిపెడతారంటే అట్లా వదిలిపెడతలేరు, వాడిని ఎందుకు చంపుతలేరు? ఇన్ని రోజులు అవుతుంది, నా బిడ్డ నాకు కనిపిస్తలేదు. నా బిడ్డ ఇంటికాని వచ్చి స్కూల్కి పోయింది, పొద్దున్నే స్కూల్కి పంపించిన రోజులో ఇక్కడ గిట్టనే మంచిగా వస్తాయేమో అని చూసిన నేను. నా బిడ్డ రాలేదు, నా బిడ్డ నాకు కనిపిస్తలేదు. మనకి శిక్ష పడ్డదని అన్నారు. ఇన్ని రోజులు 2 సంవత్సరాలు అవుతుంది నా బిడ్డ నాకు కనిపించక. 2 సంవత్సరాల నుంచి నా బిడ్డ నాకు కనిపించకున్నది. వాడు ఇంకా వాడిని ఆత్తురిం కళ్ళ పెట్టి ఎందుకు ఆ బాడక ఎందుకు బతకాలి ఇన్ని రోజులు? మీ పాప పేరు ఏం పేరమ్మా? శ్రావణి. ఇంటి పేరు? నా బిడ్డ నాకు కనిపించకూడదు. వాడిని ఇన్ని రోజులు అవుతుంది, వాడిని ఉరిశిక్ష వచ్చింది, చంపుతాం అంటారు. వాడిని ఎందుకు చంపుతలేరు? ఎందుకని వాడిని ఇన్ని రోజులు గవర్నమెంట్ శిక్ష వచ్చింది, అప్పుడే వాడిని ఊరేస్తామని ఇంత బాధపడి కూడా ఊరేస్తామని చెప్పారు. ఇంతవరకు ఇంకా వాడిని ఉరిదీస్తలేరు. ఎందుకని? వాడిని మాత్రం చంపాలి. వాడిని ఎంత తొందరగా చంపితే మా పిల్లలకు అంత మనశాంతి. నా పిల్ల నాకు కనబడుకుంటా అయింది, వాడు కూడా కనబడుకుంటా వాడి కుటుంబం మొత్తం నాశనమైపోవాలి. అట్లనే వాడు మాత్రం ఊళ్ళో కానీ ఎవ్వరు కానీ ఆ కుటుంబం మాత్రం ఒక్కళ్ళు మాత్రం కంచె కానీ నేను మాత్రం చంపుతాం వాళ్ళు, అది మాత్రం ఖాయం. వాళ్ళు సావాలి, మొత్తం ఒక్కడు మాత్రం బతుకోతారు ఇంట్లో. అవునా? ఆయన 1 ఇయర్ అవుతుందా, సంవత్సరం అవుతుంది ఉరిశిక్ష పడి? ఉరిశిక్ష వచ్చింది అప్పటికే చాలా రోజులు అవుతుంది. ఉరిశిక్ష వచ్చి కూడా ఇన్ని రోజుల సంది కూడా వాడిని ఇంకా చంపుతాం అంటారు. మాకు ఏమి అసలు వాడిని చంపుతురా, వాడిని ఏం చేస్తారు, అది ఏమవుతుంది మాకు ఏం తెలుస్తలేదు ఇంతవరకు. నాకు ఏం తెలుస్తలేదు. ఎందుకు మరి ఇన్ని రోజుల సంది వాడిని ఎందుకు ఇంకా అట్లా పెట్టి ఎందుకు దాస్తురు వాడిని? ఇంతమందిని ఇంత చేసి ఇట్లా చేసిన వాడిని బతికించడం అవసరమా? వాడు భూమి మీద బతికేందుకు, వాడు ఎందుకు బతకాలి? 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అతి కిరాతకమైన నరరూప రాక్షసుడు మర్రి శ్రీనివాసరెడ్డి, సైకో శ్రీనివాసరెడ్డి, అతను వాణ్ణి ఈ రోజు వరకు ఎందుకు జైల్లో పెట్టి ఫిబ్రవరి 6 ఈ రోజుకు సంవత్సరం పూర్తయింది. పాముల శ్రావణి, కల్పన, మనీష ముగ్గురిని
అతి కిరాతకమైన రాక్షసుడు అమ్మాయిలను పొట్టన పెట్టుకుంటూ 1 సంవత్సరం అవుతుంది. ఈ రోజు వరకు కూడా అతన్ని మరి ఉరిశిక్ష ఎందుకు తీస్తలేదు అనేది కూడా మాకు కూడా అర్థమవుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని అసలు ఉంచకూడదు అనేది మా హాజీపురం మొత్తం అభిప్రాయం, దేశం మొత్తం అభిప్రాయం. కొన్ని చట్టాలు తీసుకొచ్చైనా ఇలాంటి నా కొడుకులను కాల్చిపడేయాలి, ఉరిదీసి చంపేయాలి. ఎందుకంటే పాపం బిడ్డలాంటి పిల్లలు పొట్టన పెట్టుకుంటూ ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది మాకు బాధాకరమైన విషయం. మా ఊరు మొత్తం ఏడుపు కన్నుల్లో వెళ్ళిపోయిన విషయం. 1 సంవత్సరం అయిందండి ఈ రోజు వరకు. ఈరోజు ఫిబ్రవరి 6 తారీఖున ఈ రోజు వరకు వాళ్ళకి ఉరిశిక్ష పడతలేదు. పడ్డది ఖరారు అయింది, కానీ ఏమైంది? ఉరిశిక్ష ఎందుకు తీస్తలేదు? ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాలు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.